5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ తన ఆస్తులను పెంచుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయకుమార్ మండిపడ్డారు. ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలయ్యాయని, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి గెలుస్తుందని చెప్పాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ అంటూ కాకి లెక్కలు, సాక్షిలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కంపెనీలు ఏమీ లేవని, జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అప్పుడు జగన్ చేసిన మోసాలను బయట పెడతామని విజయకుమార్ హెచ్చరించారు. అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా ఇంకో కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది. ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే. సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసి చేశారో, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియదు, కానీ రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి. ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది సింహావలోకనం చూసుకోవాలి. ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే. ప్రతి ఏ స్థాయిలో చూసినా, విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం, ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఇంత ఘోరంగా, ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ, దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లలో దాదాపు 2,700 పైచిలు కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో అంత అప్పు చేస్తున్నాడు. ఎందుకంటే సంపాదించిన దాంట్లో వడ్డీ కట్టాలి కదా. మళ్ళీ ఆదాయం కావాలంటే మళ్ళా ఇంకోసారి అప్పు చేయాలి. అంటే ఈ అప్పు అనే ఒక దీంట్లో తిరిగిపోయి ఏదేదో చేద్దాం అనుకునేసి, ఏందో చింపేద్దాం, పొడి చేద్దాం అనుకునేసి అప్పుల ఊపిలో తాను కూరుకుపోయాడు అని ఆయనకేం బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయన ఆస్తులు బ్రహ్మాండంగా ఇంకా నడితే లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పెరిగినట్టున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది. ₹3తో 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800 120 2056 91121